వెల్కమ్ బ్యాక్. పోలింగ్ సందర్భంగా రాష్ట్రంలో నలుమూలల నుంచి ఉన్నటువంటి సమాచారం, ఎన్నికల సరళి, అలాగే అభ్యర్థుల తీరు, ప్రజల వేదన, అవసరమైన చోట ఎక్కడెక్కడ ఏ ఏర్పాట్లు జరిగాయి జరగలేదు అన్నటువంటి విషయంలో కూడా ముఖ్యంగా నెల్లూరులో కనీసం మాత్రం మహిళలకు మంచినీళ్లు దొరకనటువంటి పరిస్థితి ఉంటే మన కరస్పాండెంట్ చాలా బాధ్యతగా ముందుకెళ్ళి అక్కడ అధికారులను అలర్ట్ చేయటం, అలాగే బాధ్యత తీసుకొని అక్కడ మంచినీళ్ళ ఏర్పాటుకు తనే ముందుకు రావటం. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. బీఆర్కే న్యూస్లో జిల్లా రిపోర్టర్లు, ఐ కెన్ సే దట్ యువర్ ఆల్ మై హీరోస్. జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం కానీ, అలాగే బాధ్యతగా తీసుకున్నటువంటి మీ కర్తవ్యాన్ని కానీ, ఎన్నికల సందర్భంగా దరిదాపు 45 రోజులు కంటిన్యూస్గా ఇంటికి కూడా వెళ్ళినటువంటి రిపోర్టర్లు కూడా ఉన్నారు. గ్రౌండ్ రిపోర్ట్స్లో ఎక్కడ అవసరమైతే అక్కడ పడుకున్నటువంటి బాధ్యత కలిగినటువంటి నా జిల్లా రిపోర్టర్లను అభినందిస్తూ గర్వపడుతూ, ఇది కదా జర్నలిజం. మనం ఇవ్వాల్సిన సమాచారం మనం పరిమిత మేరకు ప్రజలకు ఉపయోగకరమైనటువంటి సమాచారం ఇవ్వటం. అతి ఉత్సాహంతో మనం ఎప్పుడు వాళ్ళు గెలుస్తారు వీళ్ళు ఓడిపోతారు అన్నటువంటి రిపోర్టింగ్ ఇంతవరకు చేయకపోవడం అనేది ఈ ఛానల్లో మీరందరూ తీసుకున్నటువంటి ఒక ప్రతిజ్ఞ లాంటిది. ఎస్, we have certain limitations. At the same time, there is no bound at all. మన బాధ్యతకు ఎక్కడ గోడలో అడ్డుండవు. అలాగే మన ఆలోచనల్లో కూడా విస్తృతమైనటువంటి ప్రయోజనాల మీద, ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి తీరును రిపోర్ట్ చేసినటువంటి అందరినీ అభినందిస్తూ, అలాగే శ్రీనివాస్, మీ జిల్లాలో ముఖ్యంగా జరిగినటువంటి సంఘటనలు ధైర్యంగా ముందుండి సమాచారాన్ని అందించారు. అలాగే పల్నాడు అక్కడ జరిగినటువంటి సంఘటనలు, మరొకటి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి చూసాం. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడున్నటువంటి అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడు ఒక ఓటరు మీద దాడి చేసినటువంటి ఘాతకం చూసిన తర్వాత, మొట్టమొదటిగా మీరు ఆ సమాచారాన్ని ఇచ్చిన తర్వాత నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలన్నటువంటి పరిస్థితి నాకు తప్పదు. నా మనిషిని నేను అప్రిషియేట్ చేయటం కాదు, ఒక వ్యవస్థను మనం ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మీరు చూపించినటువంటి చొరవను, ఇది ఒక ఇన్స్పిరేషనల్గా, అలాగే దీన్ని కంటిన్యూ చేయమని భావిస్తూ, శ్రీనివాస్, తెనాల్లో ఆ బాధితుడు పరిస్థితి ఏంటి, దాని మీద అప్డేట్ ఏమైనా ఉందా మీకు? రాజేంద్ర గారు, ఈరోజు పోలింగ్ ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైన తర్వాత నుంచి చూసుకున్నట్లయితే గనక తెనాలి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కావడం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి, వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్ ఒక ఓటరును కొట్టినటువంటి ఘటన, మళ్ళా ఓటరు తిరిగి కొట్టినటువంటి ఘటన నమోదు కావడం జరిగింది. అయితే అక్కడ చూసినట్లయితే గనక ఎమ్మెల్యే అనుచరులు ఎవరైతే సుధాకర్ అనే వ్యక్తి ఉన్నారో వారి మీద తీవ్రంగా దాడి చేయడం జరిగింది. దాడి చేసిన తర్వాత పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుంటున్న సమయంలో అతను ధైర్యంగా నేను ఓటు హక్కు వేసిన తర్వాతనే పోలింగ్ బూత్ నుంచి బయటకు వస్తానని చెప్పడం జరిగింది. ఆయనకి దగ్గరుండి పోలింగ్ అధికారులు ఓటు వేయించిన తర్వాత పోలీస్ స్టేషన్ కి పంపించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే పోలీస్ స్టేషన్ లో పోలీసులు విచారణ పేరుతోటి కొంత సమయం కాలయాపన చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని స్థానిక ఎమ్మెల్యేను హౌస్ అరెస్ట్ చేయాలి, ఈ ఘటనకు అతనే బాధ్యత వహించాలంటూ కూడా సీరియస్ గా హెచ్చరించడం జరిగింది. ఆ తర్వాత ఈ సుధాకర్ అనే వ్యక్తిని ఎవరైతే ఎమ్మెల్యే చేతిలో బాధితుడైనాడో అతనిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పుడు కొద్ది క్షణాల ముందే, అంటే పోలింగ్ ముగిసిన తర్వాత ఆ గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్, అలానే తెనాలి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాదెండ్ల మనోహర్, ఇరువురు కూడా సుధాకర్ ను కలిసి ఆయనకి ధైర్యాన్నిచ్చి ఆయన పరామర్శించడం జరిగింది. అయితే రాష్ట్ర చరిత్రలో ఒక ప్రజాప్రతినిధిగా ఉండి, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి, ఒక పోలింగ్ బూత్ లో ఒక ఓటర్ను చేసుకున్నటువంటి ఘటన నమోదు కావడం జరిగింది. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటరు హక్కు వినియోగించుకోవడానికి స్వేచ్ఛ ఉంది. కానీ ఇక్కడ ఓటు వినియోగించుకోవడానికి వచ్చిన వ్యక్తి తను క్యూ లైన్ లో రావాలి. ఎమ్మెల్యే అయినా ఎవరైనా కానీ సామాన్య పౌరుడే కాబట్టి తప్పనిసరిగా ఓటుకు క్యూలోనే రావాలి. మేము 40 నిమిషాల నుంచి క్యూలో ఉన్నామని చెప్పిన ఘటన నమోదైన తర్వాత ఆవేశంతో స్థానిక ఎమ్మెల్యే సుధాకర్ పైన చేసుకోవడం జరిగింది.
జరిగింది. సో సుధాకర్ మీద చేయి చేసుకున్న వెంటనే సుధాకర్ కూడా తిరిగి ఎమ్మెల్యేపై చేయి చేసుకోవడం జరిగింది. చేయి చేసుకున్నందుకు ఎమ్మెల్యే అనుచరులు సుధాకర్ పై తీవ్రమైనటువంటి దాడి, కాళ్లతోనూ చేతులతోనూ తంటూ కూడా తీవ్రంగా గాయపరిచారు. ఆ గాయాలకు ప్రస్తుతం సుధాకర్ ప్రభుత్వ వైద్యశాలలో గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఆయనకి చాలా మంది సంఘీభావం ప్రకటించి ఆయన పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఈ ఘటన తెనాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ రోజు జరిగినటువంటి ఘటనలు చూస్తే కనుక రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే గుంటూరు జిల్లా అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలోను అలానే పల్నాడు జిల్లాలో చూసినట్లయితే కనుక ఒక హై టెన్షన్ వాతావరణంలో ఎన్నికలు జరిగినాయని చెప్పవచ్చు. పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక చిలకలూరుపేట నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలలోనూ దాడులు జరిగినటువంటి పరిస్థితి, గాయాలైనటువంటి పరిస్థితి, బాంబులు వేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఓటింగ్ ముగుస్తున్న సమయంలో గురజాల నియోజకవర్గం దాచపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి తంగెడ గ్రామంలో పెట్రోల్ బాంబులు వేసుకొని షాపులు, బైకులు దహనం చేసినటువంటి ఘటన కూడా నమోదు కావడం జరిగింది. అక్కడ ఇంకా కూడా ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతూనే ఉంది. అయితే సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసినా గానీ మాచర్ల, దాచాపల్లి, నషాపేట ఈ ప్రాంతాలలో క్యూ లైన్ లో ఉండి ఇప్పటి వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకున్న వారు ఎక్కువ సంఖ్యలోనే ఉండడం జరిగింది. అయితే గతం కంటే చూసుకున్నట్లయితే గనక ఈసారి పల్నాడు జిల్లాలో 10 నుంచి 15% ఓటింగ్ శాతం పెరగడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనూ 5 నుంచి 8%, 10 నుంచి 15% ఓటింగ్ శాతం పెరిగినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. మహిళలైతే ఉదయం నుంచి బారులు తీరి తమ ఓటు హక్కును, తమ బిల్డర్ల భవిష్యత్తు కోసం వాళ్ళు చేయాలనుకున్నటువంటి నిర్ణయాన్ని ధైర్యంగా ముందుండి చేసినటువంటి పరిస్థితి అయితే కనుక స్పష్టంగా కనపడుతుంది. అలానే చూసుకున్నట్లయితే కనుక ఓటర్లు, నూతన ఓటర్లు ఎవరైతే ఉన్నారో యువత కూడా ఈ పోలింగ్ లో ఎక్కువ శాతం పోలింగ్ శాతం నమోదయ్యే విధంగా తమ బాధ్యత నిర్వహించి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అయితే పల్నాడు జిల్లాలో చూసినట్లయితే కనుక బాంబులు వేసుకోవటమే కాకుండా పోలీసులు ఫైరింగ్, రబ్బర్ బుల్లెట్లు ఫైరింగ్ చేసినటువంటి ఘటన కూడా నమోదు కావడం జరిగింది. నషాపేట నియోజకవర్గం, నషాపేట పట్టణంలో చదలవాడ అరవింద్ బాబు అలానే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరి ఇంట్ల పైన దాడులకు పాల్పడుతున్న సమయంలో వారిని కాపాడటం కోసం పోలీసులు రబ్బర్ బుల్లెట్లు యూజ్ చేస్తూ కూడా గాలిలోకి కాల్పులు జరపడం జరిగింది. ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాలి 3 వాహనాలు, చదలవాడ అరవింద్ బాబు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి అరవింద్ బాబు వాహనము అలానే శ్రీనివాసరెడ్డి వాహనం కూడా ధ్వంసమైనటువంటి ఘటనలు నమోదు కావడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక పల్నాడు జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీ, వైసీపీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగటము, ఉద్రిక్తత వాతావరణం జరగటము, పోలీసులు జోక్యం చేసుకొని చెదరగొట్టి మరలా ప్రశాంతమైనటువంటి ఓటింగ్ ను జరిపినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే మాచర్ల నియోజకవర్గంలో 3 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేయడం జరిగింది. ఆ 3 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేస్తే ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకొని వారిని గృహ నిర్బంధాన్ని చేయటమే కాకుండా రానున్న రోజుల్లో కూడా వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేయడం జరిగింది. ధ్వంసమైన ఈవీఎంలలో నిక్షిప్తమైనటువంటి ఓట్లు భద్రంగానే ఉన్నాయి. ఆ ప్లేస్ లో నూతన ఈవీఎంను రీప్లేస్ చేసి మరలా ఓటింగ్ జరిపించినటువంటి పరిస్థితి కనుక కనపడుతున్నటువంటి పరిస్థితి. మాచర్ల దగ్గర రెంటాల అలానే జమ్మికుంట దానితో పాటు పాలవాయి జంక్షన్ ఈ ప్రాంతాల్లో చూసినట్లయితే కనుక ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మాచర్ల, నషాపేట ఈ రోజు రాష్ట్రంలోనే ప్రధాన హాట్ టాపిక్ అయిన విధంగా ఉద్రిక్త వాతావరణం నడుమ పోలింగ్ ముగియడం జరిగింది. అలానే మా పొద్దుగుకిన తర్వాత అంటే 5:30-6 గంటల సమయంలో గురజాల నియోజకవర్గంలో దాచాపల్లి మండలంలో తంగెడ గ్రామంలో పెట్రోల్ బాంబులు వేసుకొని, నాటు బాంబులు వేసుకొని ఘర్షణ వాతావరణం చెలరాగడం జరిగింది. ఆ గ్రామం అంతా కూడా ఇప్పుడు పోలీసులు పూర్తి స్థాయి ప్రహారాన్ని నిర్వహించి అక్కడ అందుబాటులో ఉన్న వారిని అదుపులో తీసుకునే ఏర్పాటు కూడా చేస్తున్నారు. బయట వ్యక్తులు ఎవరు కూడా ఆ గ్రామంలోకి వెళ్లకుండా, గ్రామంలో వారు బయటకు వెళ్లకుండా కూడా 144 సెక్షన్ విధించి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. అలానే మాజీ మంత్రి ప్రాతినిధ్యం ఉన్నటువంటి సత్తెనపల్లి నియోజకవర్గంలో చూస్తే కనుక కన్నా లక్ష్మీనారాయణ కారు పైన కూడా దాడి జరగటము, అలానే
ఆయన కెమెరామెన్ కు గాయాలు కావటము, అక్కడ చూసుకున్నట్లయితే గనక మాదల అలానే తొండపి గ్రామాల్లో సుమారు 10 నుంచి 15 మందికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. రాళ్ల వర్షం కురిపించడంతో భయభ్రాంతులకు గురయ్యి అధికారులు కూడా పరుగులు పెట్టినటువంటి పరిస్థితి కూడా నమోదు కావడం జరిగింది. అంటే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక్క చిలకలూరుపేట నియోజకవర్గంలోనే ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి చిన్న చిన్న ఘర్షణలు జరగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో 70 నుంచి 75% పోలింగ్ నమోదు కావడం జరిగింది. మిగిలిన 6 నియోజకవర్గాలలో ఉదయం నుంచి కూడా టెన్షన్ వాతావరణంలోనే పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే 6 గంటలకు పోలింగ్ ముగిసినా గానీ స్లిప్పులు తీసుకొని క్యూ లైన్ లో ఉన్న వారికి ఇప్పటి వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు. ఆ విధంగానే ఓటింగ్ ప్రక్రియ అయితే కనుక పల్నాడు జిల్లాలో కొనసాగుతుంది. ఎస్ శ్రీనివాస్, ముఖ్యంగా మరొకసారి